హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరణ్ ఎక్స్పెరిమెంట్స్ ఇన్ తెలుగు. సో గాయ్స్, అందరూ బాగున్నారా? సో గాయ్స్, నేను వచ్చేసి 4 మంత్స్ నుంచి అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదన్నమాట. సో కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల అయితే నేను పెట్టలేదు. సో ఈరోజు వచ్చేసి మనం కొత్త వీడియో వచ్చేసి అన్బాక్సింగ్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ స్పేస్ నుంచి మనం కొన్ని ప్రొడక్ట్స్ అయితే తెప్పించాము. మన దగ్గరలో దీవాళి ఉంది కాబట్టి అని చెప్పేసి మనం కొన్ని లైట్స్ అయితే ఆర్డర్ పెట్టామన్నమాట. 5mm ఎల్ఈడి లైట్స్ అయితే ఆర్డర్ పెట్టాము మనం కొన్ని. అండ్ దాంతోపాటు కొన్ని ఇవన్నీ మనం అయితే పర్చేస్ చేసాం. కొన్ని మనకు కావాల్సిన సామాన్లు అయితే బై చేసాం అనమాట. సో అది ఈరోజు అయితే అన్బాక్స్ చేద్దాం. మన ఛానల్కి ప్లీజ్ కొత్త కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చూసుకోవచ్చు, ప్యాకింగ్ అయితే సూపర్గా ప్యాక్ చేశారనమాట. కానీ షిప్పింగ్లో మనకు ట్రావెల్ చేసేప్పుడు కొంచెం డ్యామేజ్ అవుతుందన్నమాట. అందుకనే సైడ్ మొత్తం చీలిపోయింది బాక్స్ అనేది. కానీ ప్యాకింగ్ మాత్రం ఓపీగా చేశారన్నమాట. సూపర్గా ఉంది ప్యాకింగ్ మాత్రము. అండ్ లోపల ఇప్పుడు మనం అయితే కంటెంట్ చూసుకోవచ్చు ఏమేమి ఉన్నాయి ఒకసారి. సో ఫస్ట్ వచ్చేసి 3mm హీట్ సింక్ ట్యూబ్ అనమాట. సో అరౌండ్ మనం ఒక 30 మీటర్స్ అయితే ఆర్డర్ పెట్టాము. 30 మీటర్స్ 20 మీటర్స్ ఆర్డర్ పెట్టాము. అండ్ ఇంకోటి వచ్చేసి 1mm హీట్ సింక్ ట్యూబ్. అండ్ దాని ఇంకోటి వచ్చేసి 5mm హీట్ సింక్ ట్యూబ్ అనమాట. ఇది వచ్చేసి 7x36 వైర్ అనమాట. ఇది అరౌండ్ 98 మీటర్స్ ఉంటుంది. మనకు ఎంత పడింది? 256 ఎంతో పడింది మనకు. ఇది వర్త్ అనమాట. నేను లాస్ట్ టైం కూడా యూజ్ చేశాను. సూపర్గా ఉంటుంది. క్వాలిటీ అయితే వేరే లెవెల్ అనమాట. సో నేను 2 తీసుకున్న బ్లాక్ అండ్ రెడ్ అయితే నేను అయితే ఆర్డర్ చేశాను అనమాట. అండ్ దీంతో చూసుకోవచ్చు మీరు ఎన్ని ఉన్నాయో ఒకసారి ప్యాక్ అయితే చూసుకోవచ్చు. ప్యాకింగ్ బబుల్ ర్యాపింగ్తో మొత్తం. సో ఇది నా బిల్డింగ్ అనమాట. దీని తర్వాత వచ్చేసి మనకు కొన్ని లోపల మనం చూసుకోవచ్చు బబుల్ ర్యాప్తో మొత్తం ప్యాక్ చేసినది. అండ్ దీని లోపల మనకు కొన్ని వచ్చేసి 220 volts 12 volt వరకు అడాప్టర్స్ అయితే తీసుకున్నాం. మనం 3 ప్యాక్ అయితే నేను బై చేశాను అనమాట. సో క్వాలిటీ వర్త్ అనమాట. మన బడ్జెట్కి ఇది వర్త్ అని చెప్పుకోవచ్చు. సో ఇది దేనికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను మళ్ళీ అయితే కంటెంట్లో అయితే చెప్తాను అనమాట. మా వీడియో తీసేటప్పుడు అయితే నేను ఫుల్ క్లారిటీ అయితే చెప్తాను అనమాట నేను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 470 ohm రెసిస్టర్స్ అనమాట. సో ఇవి వచ్చేసి మనం ఎల్ఈడి లైట్స్కి అయితే యూజ్ చేస్తాం 4 voltకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఒక జిప్ ట్యాగ్స్ అయితే మనం పర్చేస్ చేసాం అనమాట. జిప్ ట్యాగ్స్ అనమాట ఇవి. సో అరౌండ్ 5 ప్యాక్ అయితే తెప్పించుకున్నాను. మనకి ఒక్కొక్క ప్యాక్లో వచ్చేసి 100 పీస్ అయితే ఉంటాయి. మొత్తం 500 ప్యాక్ అయితే నేనైతే తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనకి బబుల్ ర్యాపింగ్లో మనకి ఎల్ఈడి లైట్స్ అండ్ కొన్ని కట్టర్ మనకి ఇలాంటి కావాల్సినట్టు అయితే ఉన్నాయన్నమాట. స్విచ్ టైప్ బుషెస్ అనమాట. ఇవి పుష్ చేసుకుంటే మనకు పవర్ గ్లో అవుతుంది అనమాట. ఇది ప్యాక్ ఆఫ్ 5. సో నేను ఓపెన్ చూస్తే మాత్రం ఒక్కటే బాగుంది, మిగతా 4 అయితే బాగలేవు. సో నేను రిటర్న్ పెట్టాలని చెప్పి డిసైడ్ అయిన అనమాట. రిటర్న్ పెట్టేస్తాను వాటిని. సో నెక్స్ట్ వచ్చేసి మనము 10 పీసెస్ స్విచ్చెస్ అయితే బై చేసాము. దాని తర్వాత బ్లూటూత్ మాడ్యూల్ అనమాట. ఇది ఒకటి తెప్పించాం అనమాట మనము. సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మనకైతే బ్లూటూత్ స్పేర్ అయితే ఇంకోటి అయితే అయితే రెడీ చేయబోతాం అనమాట. సో ఇది బాగుందనమాట. క్వాలిటీ అయితే వేరే లెవెల్ ఉంది. సో ఇది ఒక కటర్ అయితే నేను పర్చేస్ చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయన్నమాట. కానీ నేను కొన్ని పనుల వల్ల అది ఎరిగిపోయినాయి. సో అందుకని మళ్ళీ నేనైతే కటర్ అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. నేను చూసుకోవచ్చు రెడ్ కలర్ది. సో మనమైతే ఇంకా కొంచెం బాగుండని చెప్పేసి నేను కటర్ అయితే మళ్ళీ పర్చేస్ చేశాను. ఇది ఇంకొక టైప్ కటర్ అనమాట. సో ఇది కూడా వేరే లెవెల్ అయితే కట్ అవుతుంది, చూసుకోవచ్చు మీరు. సో ఇది కూడా ఇంకొకటి తెప్పించుకున్నాను నేను. అండ్ దాంతోపాటు మనకైతే కొన్ని లైట్స్ అయితే తెప్పించాను. బ్లూ, గ్రీన్, రెడ్, వైట్ లైట్స్ అయితే తెప్పించాను. ప్యాక్ ఆఫ్ 100. ఇంకోటి వైట్ లైట్ అయితే ప్యాక్ ఆఫ్ 300 అయితే తెప్పించాను అనమాట నేను. మీరు చూసుకోవచ్చు లోపల అంత క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది. సో ఇది 5mm ఎల్ఈడి లైట్స్ అనమాట. సో మనం అప్కమింగ్ వీడియోస్లో చెప్పాను కదా. సో ఇవన్నీ మంచిగా రాబోతున్నాయని చెప్పేసి. సో అందుకనే గైస్, మన ఛానల్ కొత్తగా వచ్చాం. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. అండ్ బాయ్ గైస్. సో టోటల్ బిల్లింగ్ వచ్చేసి 2475 అయితే అయినా అడగడం మొత్తం డబ్బులు మొత్తం. కానీ నాకు ఒకటి రాంగ్ అనిపించింది. ఇది ఒకటే నాకు వర్త్ అనిపించలేదు. సో నేను రిటర్న్ పెడతాను, ఏమంటారు చూడాలి మళ్ళీ. సో సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై గైస్, టేక్ కేర్.